వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ఆ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు పంపింది. టీపీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సోనియా గాంధీని స్వయంగా కలిసి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో పోటాపోటీ మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరత కూడా సాధిస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తుంది. దీంతో అగ్రనేత సోనియా గాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దించితే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయవచ్చన్న యోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్తో సహా అధిష్టానం మొత్తాన్ని ప్రచారంలో కాంగ్రెస్ కేంద్రీకరించిన విషయం తెలిసిందే. వీరి ప్రచారం పార్టీ విజయానికి దాహోదపడడంతో లోక్సభ ఎన్నికల్లో ఏకంగా సోనియా గాంధీనే ఇక్కడి నుంచి పోటీకి దించి ప్రజల దృష్టిని మారోమారు ఆకర్షించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. సోనియా కాదంటే ప్రియాంక పోటీ. తెలంగాణ నుంచి పోటీకి సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాని పక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్సభ అరగంటరాన్ని తెలంగాణ నుంచే జరిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరనున్నట్లు తెలుస్తుంది. సోనియా, ప్రియాంకల్లో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీకి సిద్ధపడితే ఏ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపితే బాగుంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఖమ్మం, మహబూబ్ నగర్, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ సీట్లతో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసేలా పార్టీలో పరిశీలన కూడా జరుగుతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని, వచ్చే ఎన్నికల్లో 16 లోక్సభ సీట్లపై ప్రధానంగా దృష్టి పెడతామని అన్నారు. ఈ ఎన్నికల్లో 10కి పైగా సీట్లు గెలుచుకుంటామని, గట్టిగా ప్రయత్నిస్తే 16 సీట్లను దక్కించుకోవచ్చన్న అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలకు బట్టి విక్రమార్క, నాగర్ కర్నూలుకు జూపల్లి కృష్ణారావు, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్కు కొండ సురేఖ, మహబూబాబాద్, ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్కు సీతక్క, పెద్దపల్లికి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, మెదక్కు రాజనరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల్ల, నిజామాబాద్కు టి జీవన్ రెడ్డి, జహీరాబాద్కు పి సుదర్శన్ రెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్య నేతల ఖార్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ, ఎంపీ సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశంపై చర్చించనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపైన కేంద్రంలోనూ ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్తున్న రేవంత్ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.